హాయ్ అండి, బాగున్నారు అందరూ? ఎలా ఉన్నారు? ఏమండి, మా ఇంట్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ అండి. వలెను మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. నమస్కారం చేయవలను. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. కింద భాగమున నీటిని చల్లవలెను. నియోగించెను. బ్రహ్మాది దేవతలు వాద్య విశేషంబుల చెంతకు పిలిపించి తన భవనమందు నాడింప వినియోగించెను. బ్రహ్మాది దేవతలు వాద్య విశేషంబుల బోరు సలుప జగన్నాటక స్తోత్రధారియుగు నా హరి విచిత్రకరంబుగా గంగిరెద్దును ఆడగించగా గజాసురుండు వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వవిఘ్నోపశాంతయే. నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఏమండి, ఇంతకీ దోసకాయ పెట్టారా? ఏమండి, వినాయక చవితికి మనం ఎన్ని పెట్టినా దోసకాయ పెట్టితేనే మంచి ఫలితం అంటండి. దోసకాయ కూడా పెట్టాలంటండి. మట్టి వినాయకునే పెట్టారండి, రంగు వినాయకుళ్ళు అండి. కలుషితం చేయకుండా ఉండాలి అంటే పాలు కాలుష్యం అట్లా మట్టి వినాయకుడే మంచిది కదండి. స్నానమాచరించుచు నలుగు బిండి నొక బాలునిగా చేసి ప్రాణం బొసగి వాకిలి ద్వారమున కాపుగా ఉంచెను. స్నానాంతరము పార్వతి సర్వ భరణముల నలంకరించుచును పత్యాగమనమును నిరీక్షించుచుండే. అప్పుడు పరమేశ్వరుడు నందినారోహించి వచ్చి లోపలికి పోబోవ వాకిలి ద్వారమును వినాయక చవితి శుభాకాంక్షలు.